పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. తన అమ్మాయిని ఓ వేదికపై పరిచయం చేసి రోడ్డు మీదకు లాగారని, తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. తన కుటుంబాన్ని రచకిర్చిన పవన్ కళ్యాణ్ వాళ్ళింట్లో జరుగుతున్న విషయాలను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. పవన్ తన ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేయాలన్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే, అమ్మాయికి సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద తీసుకొచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా తీసుకొచ్చి పరిచయం చేయి. అంటే ఎదరో లోకువా? నీ ముగ్గురు భార్యను తీసుకొచ్చి డయాస్ మీద పరిచయం చేయి. మా కుటుంబం దొరికిందా మీకు? నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ మార్కెటింగ్ మేనేజర్ అంటూ విమర్శించారు ముద్రగడ పద్మనాభం. వచ్చే ఎన్నికల్లో తన అమ్మాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననడం నటనేనంటూ కొట్టిపారేశారు ఆయన. పవన్ కు సీటు దిక్కులేదని భీమవరం గాజువాక నుంచి తన్ని తరిమేస్తే పవన్ పిఠాపురం వచ్చారంటూ ఎద్దేవా చేశారు ముద్రగడ. 1,00,000 పుస్తకాలు చదివేసి చిచ్చు పెట్టడం నేర్చుకున్నారంటూ పవన్ పై మండిపడ్డారు. ఎస్టేట్లో ఈయన మార్కెటింగ్ మేనేజర్ అండి. జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ కూడా ఇచ్చాడండి. మా అమ్మాయికి సీట్ ఇస్తాడు ఆయన. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు, సీటు పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి అండి. ఇక్కడ తన్ని తరివేపోయారు, తరివేపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన, ఏమి నటన! పార్టీ ఉంటుందా? ఆఫ్టర్ ఎలక్షన్ ప్యాక్ చేసేసి వెళ్ళిపోతారు. సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి. పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుతున్నట్టుగా 1,00,000 పుస్తకాలు చదివేశారు. 1,00,000 పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్ట నేర్చుకున్నాడు నేను.